తెడ్డెమంటే నడ్డి ఇరిగిపోతాది గూడు జారిపోతాది పిల్లు నీ గుండె చెదిరిపోతాది పిల్లు నీ గుండె చెదిరిపోతాది పిల్లు జోడు మీద ఉన్నవాణ్ణి జోలపాట కాగనోడిని జోడు ఉన్న కోడె గాని నీకు తగ్గ నీతో గాని కోరికుంటే చూసుకో సోకులాడి ఇంటి జోకులాడి కన్ను ముద్దులాడి చెడ్డమంటే నడ్డి ఇరిగిపోతాది గూడు జారిపోతాది పిల్లు నీ గుండె చెదిరిపోతాది పిల్లు నీ గుండె చెదిరిపోతాది పిల్లు అలిగిన తొలగిన అందాలు నేనందుకుంటా కులుకులు తడుకులు చూపుల్లో ఆరేసుకుంటా పరువపు పురబడి పాటల్లో పండించుకుంటా పరుగిడి చెలివొడి సందేలనే చేరుకుంటా చెడ్డమంటే నడ్డి ఇరిగిపోతాది గూడు జారిపోతాది పిల్లు నీ గుండె చెదిరిపోతాది పిల్లు నీ గుండె చెదిరిపోతాది పిల్లు ఎమర్జెన్సీ పిలుపు. దేశంలో వివిధ ప్రాంతాల్లో సెలవు మీద ఉన్న త్రివిధ దళాలకు చెందిన ఆఫీసర్లు సైనికులు తక్షణం తమ తమ రెజిమెంట్లకు వచ్చి రిపోర్టు చేసుకోవాల్సిందిగా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి గత రాత్రి ఒక ప్రత్యేక బులెటిన్ వెలువడింది. ఏమండి బయలుదేరుతున్నారా? అవును. వెళ్ళలేదు, మీరు వెళ్ళటానికి వెళ్ళలేదు. వారం రోజుల్లో ముహూర్తం పెట్టుకుని ఎలా వెళ్తారండి? విజయ, ఎప్పుడు యుద్ధం ముగుస్తుందో, ఎప్పుడు మనకు విజయం లభిస్తుందో అదే ముహూర్తం, అదే మంచి రోజు. లేదండి, ఈ ఒక్కసారి నా మాట వినండి. కావాలంటే మా నాన్నతో చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ పంపిద్దాం. విజయ, సరదాకు కూడా ఎప్పుడు ఇటువంటి మాటలు నాతో మాట్లాడకు. ఎవరి కోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి? ఎందుకోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి? ఎవరిని మోసం చేస్తున్నాం? అసలు వెళ్ళేది ఎవరి కోసం? మనల్ని మనం కాపాడుకోవటానికా, మనల్ని మనం మోసం చేసుకోవటానికా? ఇంతకంటే దేశద్రోహం మరొకటి లేదు.
అంటే అంటే ప్లీజ్ ఆంటీ, మీరే నాతో చెప్పండి. వెళ్ళనేమ్మా, బాబుని వెళ్ళని. అంటే అవునమ్మా, పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. అప్పుడే వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది. ఇప్పుడే అందిన వార్త. సియాల్కోట ఈశాన్య సరిహద్దులో పోరు తీవ్రంగా సాగుతోంది. మన సేనల ధాటికి తట్టుకోలేక శత్రు సేనలు వెనుకంజ వేశాయి. భారత సేన మద్రాస్ రెజిమెంట్లోని మేజర్ చక్రధర్ అతి వీరోచితంగా పోరాడి 18 శాబర్ జెట్ విమానాలను 30 పాటన్ ట్యాంకులను ధ్వంసం చేసి వందలాది శత్రు సైనికులను హతమార్చారు. త్రివిధ దళాధిపతులు మేజర్ చక్రధర్ని అభినందించారు. ఎవరో శంకరయ్య గారట, మంచి మహాత్యం ఉన్నవారట. ఆయన దగ్గరికి వెళ్ళొద్దామని. శంకరయ్య గింకరయ్య అవన్నీ ఒట్టి మాటలాంటి, వాడంతా దొంగ చదువులు. తప్పమ్మా, అలా అనకూడదు. బలేదానివే. ఏమంది ఇలాంటి వాళ్ళు లేరు? రోజు పేపర్లో చూడటం లేదు? లేదమ్మా, ప్రతి వాళ్లలోనూ మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి వాళ్లలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు ఉన్నారు కదా అని మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు అనడం తప్పమ్మా. మేము వెళ్ళొస్తాం. నువ్వు ఇక్కడికి? ఆ స్వాములు వారు ఏ విభూతో ఇచ్చి నువ్వు తిని బాలనాగమ్మన కుక్కను చేసినట్టు హిమగారిని పెళ్లిని చేసి తీసుకెళ్లిపోతారు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు. మంచి ఇంగ్లీష్ పిక్చర్ కు టికెట్ బుక్ చేశాను, లవ్ స్టోరీకి. అందుకని మేము వెళదాం. ఆంటీ, మీరు క్షేమంగా వెళ్ళి విభూతితో తిరిగి రండి. ఓకే? రండమ్మా, లోపలికి రండి. రండమ్మా, లోపలికి వెళ్ళండి. సమవారు లోపల. అన్నపూర్ణ, అన్నపూర్ణ, పోలీసులను తరుముకొస్తున్నారు. వాళ్ళంతా దేశద్రోహులు, శత్రుడు మనుషులు. అన్యాయంగా నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు. తలపేసి ఏమిటి? సత్యం ఎక్కడ? ఆయన ఎక్కడెందుకుంటారు? యుద్ధంలో ఉన్నారు. కాదు, యుద్ధంలో రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలు శత్రు సైన్యానికి అందిస్తుంటే పట్టుబడిపోయి అక్కడి నుండి పారిపోయి ఇచ్చాడు ఇక్కడికి. కనిపించగానే కాల్చిపారేయమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వు వచ్చింది. ఎక్కడ కనిపించలేదు సార్. నిజం చెప్పు, సత్యాన్ని ఎక్కడ దాచావు? నాకు తెలియదు. నీ పిల్లల మీద ప్రమాణం చేశావు. నాకు తెలియదు. సరే, అతను ఇక్కడికి వస్తే దేశం కోసమైనా మాకు అప్పచెప్పు.
అన్నపూర్ణ, ఇదేనా మీరు మిలిటరీ ఆఫీసర్గా దేశానికి చేస్తున్న సేవ? కాదన్నపూర్ణ. కేవలం తన పసుపు కుంకుమలు పోకూడదని ఆడదానిలో ఉండే కనీసపు స్వార్థం మిమ్మల్ని పట్టి అప్పగించకుండా చేసింది. దయచేసి ఇంకెప్పుడు మీ మొహం నాకు చూపించండి. అన్నపూర్ణ, అవును, ఒక దేశద్రోహి నేడు కూడా నా బిడ్డల మీద పడకూడదు. అన్నపూర్ణ, ఒక దేశద్రోహి నా బిడ్డలకు తండ్రి అని వాళ్ళకి తెలియకూడదు. అన్నపూర్ణ. వెళ్ళండి, వెళ్ళకపోతే నేను పోలీసులు పిలిపిస్తాను. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.